నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. పిఠాపురం ఏఈ నూకరాజు గారి కుటుంబం ఆత్మహత్య తరువాత వెలుగు చూస్తున్న విషయాలు చాలా సంచలనంగా ఉన్నాయి. మనం ఇటువంటి మనుషుల మధ్యే కలిసి బతికామా అని అనిపిస్తోంది. ఇప్పుడు ఏదో ఆర్థిక పరమైన కారణాలు లేదా పర్సనల్ ఇష్యూసో ఓకే ఈ ఆత్మహత్యకి దారి తీసే అనుకున్నాము. కానీ ఆమె యొక్క 18 పేజీల లెటర్ రాశారు. అవును. చాలా క్లియర్‌గా రాస్తూ ఆమె ఒక చిన్న క్లూ ఇచ్చిపెట్టారు. నా భర్తకు ఏదో ఒక మెడిసిన్ వేరే వేరే కంట్రీస్ నుంచి కెనడా నుంచి ఎక్కడి నుంచో తెప్పించారు, ఇచ్చారు. అందుకే నా భర్త చనిపోయారు అని స్వయంగా ఆమె చెబుతున్నప్పుడు ఆమెకి తెలిసి సైలెంట్‌గా ఉంది అంటే సహకరించినట్టేగా. లేదంటే ఆ టైంకి ఆ రిలేషన్ మధ్య ఇద్దరు ప్లాన్ చేసుకునే ఇలా జరుగుండొచ్చా? ఈరోజు భాస్కర్ రెడ్డి గారు కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు మామగారు. ఏం జరిగే అవకాశం ఉందంటారు? అంటే ఇక్కడ జనరల్గా ఒక విధంగా చూస్తే ఆ అమ్మాయి ఇద్దరి వైపు నుంచి ఇక్కడ దీన్ని ఏదో ముస్లిం వ్యవహారంగా లవ్ జిహాద్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ దాంతోపాటు దీనిలో ఏదో ఉగ్రవాదపు లింక్ ఉంది, ఇవన్నీ రకరకాల చర్చలు జరిపేస్తున్నారు. కానీ వీటన్నిటికంటే కూడా ముందు తను ఎక్కడో ఓపెన్ అయింది అతని ముందు. అతను దుర్మార్గుడే కావచ్చు గాక, కానీ ఈవిడ ఓపెన్ అవటానికి కారణం ఆ భర్త గారు. ఆ భర్త గారి అణిచివేతలో నుంచి ఆవిడ ఇక్కడ ఈ సఫరింగ్లో నుంచి కొంత బయటకి వెళ్ళి అతని దగ్గర ఎక్కడో ఓపెన్ అయ్యారు. ఓపెన్ అయిన సందర్భంగా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు అతను. అండ్ ఆమె ఆ లెటర్ లో భర్త గురించి కూడా రాసింది. ఎక్కడికి బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు అట, చాలా సఫకేట్ అయ్యాను. ఆ సఫకేషన్ లో నుంచి ఆ అమ్మాయి కుమారుడు ఇద్దరు సఫకేట్ అయ్యి బయటకు వెళ్ళాలి అనుకున్నారు. బయటకు వెళ్ళటం అంటే రిలేషన్లో నుంచి బయటకు వెళ్ళటం అనేది వాళ్ళ ఇంటెన్షన్ కాకపోయి ఉండొచ్చు, కానీ ఆ ప్రయాణంలో భాగంగా ఎక్కడో అతనికి ఎక్స్పోజ్ అయ్యారు. అతను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఉంటాడు. తీసుకుని తన పద్ధతిలో తను డీల్ చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అమ్మాయికి అర్థమైన విషయం ఏంటంటే ఇతను కూడా తన భర్తకి ఏమాత్రం తీసిపోడు అనే విషయం అర్థమైంది. అర్థమైన తర్వాత ఎందుకు వచ్చిన గొడవ, ఇతనితో చంపేసుకుంటే తర్వాత అతనితో గొడవ ఏంటనేది తర్వాత సెటిల్ చేసుకోవచ్చు అనే పరిస్థితికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇతనితో తెగదెంపులు చేసుకోవాలనుకున్నప్పుడు ఇతను తన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ ఏదో చూపించి భయపెట్టాడు. ఈ భయంలో నుంచి ఆ అమ్మాయికి రక్షణ కల్పించి వెళ్దాం, మనం పోలీసులతో మాట్లాడదాము, యుద్ధం చేద్దాం, ఓపెన్ చేస్తే చేసుకోమని, రోడ్డు మీద పెడితే పెట్టుకోమని వీడియోలు, మనకేం అభ్యంతరం లేదు, ఓపెన్గా చెప్పేయి, నువ్వు ఇద్దరి నుంచి నేను సఫర్ అయ్యాను కాబట్టి ఇద్దరి నుంచి విడిపోయి నా జీవితం నేను గడపాలనుకుంటున్నాను, నాకు ఇద్దరి నుంచి రక్షణ కావాలి అని నా కూతురు కోరుతోంది అని ఆ ఏఈ గారు ఎందుకు బయటకు వచ్చి గొడవ చేయలేకపోయాడు? తన తోటి అధికారులతోనూ, అది ఆయన ప్రభుత్వ అధికారి, ఇంకా రిటైర్ అవ్వలేదు, ఆయన రిటైర్మెంట్కి దగ్గర ఉన్నాడు కాబట్టి తన పై అధికారులకి కలెక్టర్ దగ్గరికి వెళ్ళగలిగే యాక్సెస్ ఉంది ఆయనకి. వెళ్ళి మాట్లాడి ఆ లోకల్ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దీనిలో పనిచేస్తున్నాడు ఆయన పిఠాపురం డివిజన్లో. కాబట్టి నేరుగా వారి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పి, ఇదండి మా అమ్మాయి, అది తప్పనుకుంటే తప్ప, రైట్ అనుకుంటే రైటా అనేది కాదు, తను తన బ్రెయిన్ చెప్పినట్టుగా 2-3 డెసిషన్స్ తీసుకుని సఫరింగ్లో ఉంది. ఇద్దరు పురుషుల నుంచి ఇప్పుడు అమ్మాయికి థ్రెట్ ఉంది కాబట్టి ఆ ఇద్దరి నుంచి మా కూతురుని కాపాడి దాని జీవితం అది గడుపుకోవటానికి కావలసిన వెసులుబాటు ఇవ్వమని కోరుతున్నాను అని ఈయన ఎందుకు ఫైట్ చేయలేదు? పరువు. ఈ పరువు అనే కంటెంట్తోనే చాలామంది చచ్చిపోతున్నారు ప్రపంచంలో. ఆత్మహత్యలకి హత్యలకి కూడా పరువే కారణం. అందుకని ఈ పరువు అనే అంశం మీద కదా డిస్కషన్ జరగాల్సింది ప్రపంచంలో. ఇది ఒక ఇల్యూజన్ అనుకోండి, లేకపోతే మిత్ అనుకోండి. ఇది ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. ఉన్న విషయాన్ని రోడ్డు మీద మాట్లాడుకోవడానికి మొహమాట పడటమే పరువు. జరిగిన విషయాన్ని చెప్పుకోవడానికి ఎందుకు భయపడాలి? మీరు తప్పు చేస్తే మేమే తప్పు చేసామని చెప్పండి, కన్ఫెస్ అవ్వండి, చచ్చిపోవడం ఎందుకు దానికి?
ఈ ధైర్యం ఎందుకు మనం కల్పించలేకపోతున్నాం అంటే దీనిలో సామాజిక బాధ్యత ఉంది. సమాజం నుంచి భయపడటమే పరువుని కాపాడుకోవడం కోసం చచ్చిపోవడం. అంటే ఒకవేళ ఇదే సిచ్యువేషన్ వాళ్ళ దగ్గరకు వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా మేబీ ఇలానే మాట్లాడి ఉండొచ్చు. వాళ్ళు అలాగే మాట్లాడారు. కానీ ఆ షూస్ లో కనుక మన లెగ్ ఉందనుకోండి, ఇప్పటి వరకు చూసిన ప్రపంచం ఇక ముందు నన్ను ఎలా చూస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉన్న మనమే ఎదుర్కొంటున్నాం అనుకోండి, అయితే రోజు మనల్ని ఒకలా ఇలాంటి సంఘటనలు జరిగిన వాళ్ళ పట్ల ఇప్పుడు ఆ నూకరాజు గారి భార్య గారు, కూతురు గారు కూడా ఇలాంటి వ్యాఖ్యానాలే చేసుండేవారు. అదే అంటున్నా, ఏది ఇలా చేస్తారా, మరి ఇంత దిగజారుడు తనమా, అసలు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదా, ఇవన్నీ మాట్లాడి ఉండేవాళ్ళే, మాట్లాడి ఉంటారు కూడా గతంలో. కాబట్టి ఇప్పుడు వాళ్ళకేమనిపించింది, ఈ విషయాలన్నీ వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళిన తర్వాత మనం గతంలో వేరే వాళ్ళ గురించి మాట్లాడిన మాటలే మన గురించి ప్రపంచం మాట్లాడుతుంది, అవి వినకుండా వెళ్ళిపోవడం బెటరు అనే అభిప్రాయానికి గురయ్యారు. అంత సెన్సిటివ్గా విషయాన్ని మార్చటం అనేది నైతిక ప్రమాణాలతో దాడి చేసేటువంటి సమాజం నేరస్తురాలు కాదా? ఇప్పుడు అతన్ని సాదిక్ను పట్టుకొచ్చారు, అతన్ని ట్రాక్ చేశారు, బాగానే ఉంది. కానీ దీనిలో ఇద్దరు పురుషులు, ఒక ముస్లిం పురుషుడు, ఒక హిందూ పురుషుడు, ఇద్దరూ కలిసి అమ్మాయి జీవితంలో మంట రాజేశారు అనేది వాస్తవం. దాని గురించి మాట్లాడకుండా ఇద్దరు పురుషులు ఒక స్త్రీ జీవితంలో చేసిన గందరగోళాన్ని గురించి మాట్లాడటం మానేసి అది లవ్ జిహాద్ అని ఒక ఉగ్రవాదపు కోణం లాక్కొచ్చి, అతను ఉగ్రవాదే, దానిలో అనుమానం లేదు, అతనికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి, పాకిస్తాన్తో రోజువారీ మాట్లాడతాడు, అతను ఇక్కడ మత మార్పిడులు చేయటానికే వచ్చాడు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అవన్నీ నిజాలే కావచ్చు, దాన్ని దీంతో లింక్ చేసి కొంచెం దానికి అతి ప్రాధాన్యత ఇచ్చి ఈ అమ్మాయి గొడవని తక్కువ ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడటం జరుగుతోంది. దాంతో ఆ మామగారు రియాక్ట్ అయ్యాడు. ఆ మామగారు రియాక్ట్ అయ్యి తన భర్త ఎలా చనిపోయాడో అమ్మాయి చెబుతోందంటే ఏదో మేరకు తన దీనిలో ఉంది, తన నాలెడ్జ్లో ఉంది విషయం. అంటే ఆ టైంలో ఇలా జరుగుతోంది అని ఆమెకి తెలిసినా సైలెంట్ గా ఉండడం సహకరించినట్టే కదా? సహకరించినట్టే. అంటే ఆ టైంలో ఏమి ప్రమేయం కూడా ఉన్నట్టేగా? ఉన్నట్టుగానే భావించాలి కదండి దాని ప్రాథమిక దర్యాప్తు ప్రకారం. అయితే ఈవిడ వద్దని చెప్పి ఉండొచ్చు, నువ్వు మాట్లాడితే నేను నిన్ను కూడా అని బెదిరించి ఉండొచ్చు. అంటే విషయం అతని కంట్రోల్లోకి పూర్తి స్థాయిలో తీసేసుకున్నాడు అనేది అమ్మాయి సఫరింగ్కి కారణం. అందుకని ఆయన యాంగిల్లో ఆయన మాట్లాడిస్తున్నాడు. ఆయనకు ఉన్నటువంటి అంటే తన కొడుకుని కోల్పోయాడు, ఆ కోల్పోయిన పెయిన్తో ఆయన మాట్లాడుతున్నాడు మామగారు. కానీ ఈ అమ్మాయి కోణం నుంచి కదా సమాజం కానీ ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది. ఆ అమ్మాయి నన్ను బయటకి పంపలేదు, నా భర్త నా కొడుకు కూడా బయట ప్రపంచం తెలియకుండా చేశాడని ఓపెన్గా మాట్లాడుతోంది. సమ్ సఫకేషన్ ఉంది, వాళ్ళ కాపురం ఏమీ సజావుగా నడవలేదు. ఆ గందరగోళంలో నుంచి ఆవిడ ఇంకొక మార్గం కూడా కాదు, నిజానికి చాలా ఇన్నోసెంట్గా ఓపెన్ అయి ఉంటుంది అక్కడ. దాన్ని అతను అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. అందుకని మహిళల పట్ల పురుషులు జరుపుతున్నటువంటి వ్యవహారం ఏమిటి అనేది కదా ప్రధానంగా తీసుకోవాల్సింది. అతను ఉగ్రవాదపు లింకులు ఆ గొడవంతా తర్వాత వ్యవహారం. అతను డెఫినెట్గా మతం మారమ్మని అడిగి ఉంటాడు, పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నువ్వు మతం మారాల్సి ఉంటుంది, పెళ్లి చేసుకుంటే ముందే మారు అని చెప్పుంటాడు. ఇప్పుడు చాలా సందర్భాల్లో చూసాం మనం, ఒక క్రైస్తవ అమ్మాయిని హిందూ కుటుంబంలోకి తీసుకోవడానికి ముందు ఒక హోమం చేసి స్వీకరించటం మనం చూసాం. ఏది సమంత గారి ఎపిసోడ్లో. మరి అలాంటిదే అడుగుంటాడు అతను. మరి వీళ్ళకి తప్పు కాదు, అతనికి ఎందుకు తప్పు అవుతుంది? ఇన్ జనరల్ గా ఈ మతం మారిన తర్వాత ఈ పెళ్లిళ్ళు అనేవి జరగడం ఎప్పటి నుంచో మనం అది ఆచారం ప్రకారమే చేసుకుంటారు. దాన్ని మనం లవ్ జిహాద్ కింద చూడలేం కదా సార్. ఉగ్రవాద కార్యకలాపాలకి ప్రోత్సహిస్తే అప్పుడు లవ్ జిహాద్ అంటాం. ఉగ్రవాదానికి సపోర్ట్ చేయటం, ఉగ్రవాదానికి సహకరించడం మాత్రమే కాదు, అంటే హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళని ముస్లింలుగా మార్చేయటమే లవ్ జిహాద్ ప్రోగ్రామ్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన అర్థంలో. ఇది వాంటెడ్గానే జరుగుతోంది. అంటే హిందూ జనాభాని తగ్గించేయటం,
అనేది వాళ్ళ ప్రోగ్రాం. సార్ అందులో భాగంగా హిందూ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో ముస్లిం పిల్లల్ని కనిపించుట. అలాగే బహుభార్యాత్వం ఉంటుంది వాళ్ళకి. అంటే పర్సనల్ లా ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు పరిస్థితి. ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ గురించి ఒక ఇది జరుగుతోంది. కాబట్టి ఈ పర్సనల్ లా వ్యవహారంలో వాళ్ళు ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు, ఎంతమంది పిల్లలైనా కనొచ్చు. తద్వారా వాళ్ళు విపరీతంగా పెళ్ళిళ్ళు చేసేసుకుని విపరీతంగా పిల్లల్ని కనేసి ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లిం పాపులేషన్ ఉన్న దేశంగా భారతదేశం ఆన్ రికార్డ్ ఉంది. కాబట్టి ఈ దేశం అతి త్వరలో ముస్లిం దేశంగా మారిపోబోతోంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాకిస్తాన్ అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజలలో కలిగించటం కోసం ఈ లవ్ జిహాద్ అనేది మాట్లాడతారు వాళ్ళు. దానికి ఇది దొరికింది, ఈ ఇన్సిడెంట్. దాన్ని పట్టుకుని ప్రతి ఒక్కళ్ళు రెచ్చిపోయి వాళ్ళల్లో ఉన్నటువంటి హిందూ మతోన్మాదాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక గొడవ. అందుకని ఆ అమ్మాయి పెయిన్ ఏంటి అనేది తొక్కేస్తున్నారు వీళ్ళు ఇంకో వైపు నుంచి. ఇద్దరు అబ్బాయిల మధ్య ఆమె నలిగిపోయింది, దాన్ని పట్టించుకోవట్లేదు. దాని గురించి ఎవరు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.